ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 107వ కీర్తన 9వ చరణము. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చాలా సందర్భములలో ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు విషయంలో ఈ మాటలను మనం ఒక వాగ్దానముగా విశ్వసిస్తాము. ఈ మాటలను ఒక వాగ్దానముగా తీసుకుని మన యొక్క ఆశలు, కోరికల నెరవేర్పులో దీనిని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది కాదు అని నేను అనటం లేదు, కానీ ఈ యొక్క వాక్యములో దానికి మించినటువంటి అర్థం ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ అర్థం ఏంటంటే, మన జీవితములను మార్చుకోవాలి అనే ఆశ, మన జీవితములను దేవుడు కట్టాలి అనేటువంటి ఆశ, మన జీవితంలో ఆశీర్వాదకరముగా మలుచుకోవాలి అనేటువంటి ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా ఆ కోరికలను కూడా మన జీవితంలో తృప్తిపరిచేటటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆశ లేనప్పుడు ఆయన నిన్ను బలవంతం చేయడు. ఆశ లేనప్పుడు ఆయన నీ విషయంలో ఏమీ కూడా చేయలేడు. కాబట్టి ఇహలోకానుసారమైనటువంటి వాటి విషయంలో కోరికలు, ఆశలు మాత్రమే కాదు, కానీ నీ జీవితాన్ని కట్టుకోవటానికి, ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి కూడా నీవు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ఆశను భంగము కానీయక నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను దర్శించి ఆశీర్వాదకరమైనటువంటి జీవితములుగా మీ జీవితములను మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రభువా మహిమకరముగా మార్చమని, దీవెనకరముగా మార్చమని, మంచి జీవితములుగా మలచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.